సంక్రాంతి పండుగ వేళ జనం పట్నం నుండి పల్లెబాట పడుతున్నారు. చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద సేమ్ సీన్ ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ భారీగా ఉంది. టోల్ గేట్లను దాటేందుకు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ని క్లియర్ చేయలేకపోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సంక్రాంతి పండుగ వేళ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఏ విధంగా ఉంది? ఇంకా సంక్రాంతి పర్వదిన సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి అంటే వివిధ వివిధ విషయాల్లో పట్టణాల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా తమ యొక్క ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పేసి నిన్నటి కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అనేది చాలా బాగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రామోజీ భారత సింగారం దగ్గర మొదలు పెడితే అదేవిధంగా ఈ రహేట నియోజకవర్గ పరిధిలో ఉన్న కోర్లపహాడ్ వరకు ఈ యొక్క రద్దీ అనేది భారీగా కొనసాగుతుందనే పరిస్థితి. ఎందుకంటే కోర్లపహాడ్ అదేవిధంగా మార్గ మధ్యలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తంగా కూడా వాహనాలు బారులు తీరిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఈ టోల్ ప్లాజా ఉన్న నేపథ్యంలో వాహనాలు అనేవి ఒకసారిగా వచ్చి టోల్ ప్లాజా వద్ద రావడంతో వాహన శ్రేణి అనేది భారీగా పెరిగిపోయిన నేపథ్యం ఉంది. అయితే టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడంతో నిమిషానికి దాదాపు 20 వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కొంతమంది ఫాస్ట్ ట్యాగ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, సో ఆ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకున్న వ్యక్తులు అదేవిధంగా ఫాస్ట్ ట్యాగ్ లేనటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి సపరేట్ గా ఒక బూత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో సిబ్బంది కూడా వినియోగిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సో వాహనం ఆగానే వెంటనే వాళ్ళకు రీఛార్జ్ దానికి సంబంధించి స్కాన్ చేయడము, లేనట్లయితే వాళ్ళ దగ్గర అమౌంట్స్ తీసుకొని వెనకాల పంపించడం ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కాకపోతే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ఆ టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా మధ్యలో స్కానింగ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అయితేనేది, అదేవిధంగా మధ్యలో కొన్ని సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బంది అయితే తలెత్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విషయానికి సంబంధించి మేము రేపు నుండి ఇంకా వాహనాలు రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసేసి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ చూస్తామని చెప్పి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా చూస్తే హైదరాబాద్ విజయవాడ రహదారికి సంబంధించి మార్గ మధ్యలో చౌటుప్పల్, అదేవిధంగా చిట్యాల, పెద్దకాపట్టి తదితర ప్రాంతాల్లో రోడ్డుకు సంబంధించి మరమ్మతుల పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ అండర్ పాస్ బ్రిడ్జెస్ కానీ అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మాత్రం వాహనాలు అనేది చాలా నెమ్మదిగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా వాహనదారులు వేగంగా వేగంగా వెళ్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రోజు దాదాపు 75 బ్లాక్ స్పాట్స్ కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం ఉంది. ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సిబ్బందిని కూడా ఎక్కువ మొత్తంలో వినియోగించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ కూడా సగవుగా గర్భం చేరుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి కావాల్సిన పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాము. అదేవిధంగా వాహనదారులకు కావాల్సిన సూచనలు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా వాహనదారులు ముఖ్యంగా వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఆగే పరిస్థితి ఉంది కాబట్టి రెస్టారెంట్ దగ్గర ఆగినప్పుడు మనకు సంబంధించిన లోపలికి వెళ్లి వాహనాలు రీఛార్జ్ చేయాలి తప్ప రోడ్లపై పెట్టి వాహనాలు లోపలికి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా మేము ఫైన్స్ విధిస్తాము, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ సిబ్బందిని మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా వివిధ ప్రదేశాల వద్ద కూడా వాళ్ళు స్వయంగా వెళ్ళేసి పరిశీలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తే మాత్రము టోల్ ప్లాజా వద్ద మాత్రము వాహనాల రద్దీ అనేది చాలా భారీగా ఉందని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో వాహనాలు బారిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న మొత్తంగా 60,000 వాహనాలు వెళ్ళగా ఈ రోజు ఆ సంఖ్య అనేది దాదాపు 70,000-80,000 వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. రేపు ఈ యొక్క రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.